హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బీజేపీ ఏ ఎన్నికను కూడా అంత ఈజీగా తేలిగ్గా తీసిపారేయదు. ఒక చిన్న ఎన్నికైనా కూడా కట్ థ్రోట్ పాలిటిక్స్తో ఆ పార్టీ పని చేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు అనేక విజయాలను సాధిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఒక ఎన్నిక ఉంది అంటే దానికి సరిగ్గా సంవత్సరం ముందు నుంచే బీజేపీ గ్రౌండ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు యూపీలో కూడా కమలం పార్టీతో పాటు సంఘ్ పరివార్ రంగంలోకి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2027 ఫిబ్రవరి ఆర్ మార్చిలో యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఒక సంవత్సరం ముందు నుంచే అక్కడ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడానికి ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. మనందరం ఒక్కసారి చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఆ టైంలో ఎన్నికలు జరగనున్నాయి 2026లో. దానికి సరిగ్గా 1 ఇయర్ ముందు అంటే 2025 ఫిబ్రవరిలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్లో 10 రోజుల పాటు పర్యటనలో ఉన్నారు. అంతేకాకుండా అక్కడ అన్ని జిల్లాల బీజేపీ అండ్ సంఘ్ పరివార్కు సంబంధించిన కార్యకర్తలతో ఆయన సపరేట్గా క్లోజ్డ్ రూమ్ సమావేశాలను సైతం నిర్వహించారు. దీన్ని బట్టి చూసుకుంటే అప్పటి నుంచే వెస్ట్ బెంగాల్లో బీజేపీని గెలిపించడానికి సంఘ్ పరివార్ రంగంలోకి దిగింది అని స్పష్టంగా అర్థమైంది. సరిగా అదేవిధంగా ఇప్పుడు యూపీలో సైతం క్లోజ్డ్ రూమ్ మీటింగ్లు అనేకం నిర్వహిస్తూ ఉన్నారు. నవంబర్ 18 నుంచి నవంబర్ 26 మధ్యలో అనేక మీటింగ్లను అంటే ప్రభుత్వంలోని మంత్రులతో పాటు సీనియర్ బీజేపీ నాయకులు అండ్ యూత్ బీజేపీ నాయకులు అందరితో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తులు అనేక మంది సమావేశమయ్యారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా నవంబర్ 24కి మోహన్ భగవత్తో పాటు యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు కూడా అయోధ్యలోని ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో మీట్ అయ్యారు. దీన్ని బట్టి చూసుకుంటే సరిగ్గా యూపీ ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగుతోంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ మీటింగ్లో వల్ల భవిష్యత్తులో కమలం పార్టీ ఎదగడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కమలం పార్టీ దేశంలో ఇన్నేళ్లుగా అప్రతిహతంగా గెలుపొందుతూ వస్తోంది అంటే ఖచ్చితంగా దీని వెనుక సంఘ్ పరివార్ కృషి చాలా ఎక్కువగా ఉంది అనే చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ మన దేశంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో కూడా ఆర్ఎస్ఎస్ ఒకటిగా నిలుస్తోంది. ఈ సంస్థ సిద్ధాంతాల నుంచే బీజేపీ పుట్టుకు వచ్చింది. అందుకోసమే బీజేపీ గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అయితే బీజేపీ కోసం మాత్రమే కాకుండా సంఘ్ పరివార్ ఐడియాలజీని స్ప్రెడ్ చేసే ఏ పార్టీకైనా తాము సపోర్ట్ చేస్తామని ఆర్ఎస్ఎస్ గతంలోనే ప్రకటన చేసినా కూడా ఆ ఐడియాలజీతో ఏ ఇతర పార్టీలు లేవు. ఒక్క బీజేపీ మాత్రమే ఇప్పటి వరకు చాలా ఎక్కువగా పోరాటం చేస్తుంది. కాబట్టి ఆ పార్టీ గెలుపొందేందుకు అనేక విధాలుగా కృషి చేస్తూనే ఉంది. ఈ సంఘ్ పరివార్ సరిగ్గా సంవత్సరం ముందు నుంచే గ్రౌండ్ వర్క్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఎన్నికలు వస్తున్నాయి అంటే దానికి ముందు నుంచే గ్రౌండ్ వర్క్ అంటే లోకల్ పీపుల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంది, పాజిటివ్ అభిప్రాయం ఉందా, నెగిటివ్ అభిప్రాయం ఉందా, ఇంకా ప్రభుత్వం చేయాల్సింది ఏమేమి ఉంది, ప్రభుత్వానికి సంబంధించి ఏమేం తప్పులు జరిగాయి, వాటిని ఏమైనా సరిదిద్దే అవకాశం ఉందా, దీని నుంచి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నరేటివ్ను క్రియేట్ చేయాలి, ప్రతిపక్షాలను ఏ విధంగా ఓడించాలి అనే దానికి సంబంధించిన పూర్తి నివేదికను ఆర్ఎస్ఎస్ మాత్రమే తయారు చేస్తుంది. జనరల్గా మనం గతంలో చూసాం, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను అనేక పార్టీలు హైర్ చేసుకున్నాయి. ఆయన ఇచ్చిన నివేదికల నుంచే మేము గెలుపొందాము అని జగన్ నుంచి మమతా బెనర్జీ వరకు చాలామంది చెప్పుకున్నారే. కానీ ఇలాంటి నివేదికలు తయారు చేయడానికి ఆయా పార్టీలు కొన్ని కోట్లను గుమ్మరించాయి. జగన్ పార్టీ నుంచి మమతా పార్టీ వరకు ఒక్కో పార్టీ కొన్ని వందల కోట్లను కుమ్మరిస్తూ వచ్చాయి. కానీ ఆర్ఎస్ఎస్కు ఆ విధంగా అస్సలు అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కార్యకర్తలు సరిగ్గా సిద్ధాంతం కోసం మాత్రమే పనిచేస్తారు. లోకల్గా ఉన్న సమస్యలన్నిటినీ తెలుసుకొని స్పష్టమైన నివేదిక ఇస్తారు. అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఇస్తారు, లేదంటే తప్పు అంటే ఇక్కడ ఈ విషయంలో తప్పు జరిగింది అనే విధంగా స్పష్టమైన నివేదికలు తయారు చేయడంలో
ఆర్ఎస్ఎస్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఇలాంటి నివేదికలన్నిటినీ కూడా బీజేపీ లాస్ట్లో అంటే ఎన్నికలకు కొద్ది నెలల ముందు అంటే 4 or 5 months ముందు నుంచి ఈ నివేదికలను తీసుకుని బీజేపీ రంగంలోకి దిగుతుంది. ఒకవేళ ఎమ్మెల్యేను కానీ ఎంపీని కానీ మార్చాలనుకుంటే ఎక్కడ కూడా వెనకడుగు వేయదు. స్పష్టంగా ఖచ్చితత్వంతో ఈ నివేదికలను అమలు చేయడం వల్ల మాత్రమే ఇన్ని రాష్ట్రాల్లో పదే పదే గెలుపొందుతూనే వస్తుంది. నిజానికి 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఇక్కడే ఒక మిస్టేక్ జరిగింది. అదేమిటంటే అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సంఘ్ పరివార్తో మేము ఇంతకుముందు కలిసి పనిచేసాం. బీజేపీ గతంలో చిన్న పార్టీగా ఉండేది కాబట్టి సంఘ్ పరివార్ హెల్ప్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యాం కాబట్టి మేము హెల్ప్ లేకుండా ఒకసారి ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి ఒక సంస్థపై డిపెండ్ కావడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. దీనివల్ల ఈసారి ఎలాగో పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది కాబట్టి ఎలాగో గెలుపొందుతాం అనే ఉద్దేశంతో సంఘ్ పరివార్ హెల్ప్ ఎక్కువగా తీసుకోవడం లేదు అని జేపీ నడ్డా ప్రకటన చేశారు. అయితే అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫేక్ నరేటివ్ అనేది ముందుకు వచ్చింది. దీంతో పాటు చాలామంది లోకల్ నేతలు అంటే పై స్థాయిలో అమిత్ షా, నరేంద్ర మోదీ చాలా బాగా కష్టపడి పనిచేశారే కానీ లోకల్ స్థాయి నేతలు ఎవరైతే ఎంపీ అభ్యర్థులుగా ఉంటారో వీళ్ళు చాలా లైట్ తీసేసుకున్నారు. మోదీ ఉంటే మేము గెలిచేస్తాం, ఇంట్లో కూర్చున్నా కూడా మేము ఏం చేసినా గెలుపొందుతాం అనే ఉద్దేశంతో వీళ్ళు కనీసం ప్రచారాన్ని సైతం సరిగ్గా చేయలేదు అని గతంలో స్పష్టమైన నివేదిక అనేది అందింది. అంతేకాకుండా చాలామంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళను మార్చకుండా అలాగే కంటిన్యూ చేయడం, ఇలాంటి ఎన్నో లూప్ హోల్స్ గత లోక్సభ ఎన్నికల్లో బయటపడ్డాయి. దీనివల్లనే యూపీలో భారీగా అంటే 2019 ఎన్నికల్లో 62 సీట్లలో గెలుపొందిన బీజేపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి 33 సీట్లకు పడిపోయింది. అంటే ఏకంగా 29 సిట్టింగ్ ఎంపీ స్థానాలను సైతం కమలం పార్టీ కోల్పోయింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. 240 సీట్లనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి అనేక లూప్ హోల్స్ అనేవి గత లోక్సభ ఎన్నికల్లో బయటపడ్డాయి. కాబట్టి ఈ లూప్ హోల్స్ అన్నిటినీ పోగొట్టాలంటే ఖచ్చితంగా సంఘ్ పరివార్ రంగంలోకి దిగితేనే ఇవన్నీ పోతాయి. కాబట్టి ఈసారి సంఘ్ పరివార్ యూపీలో కూడా ముందుగానే అంటే సంవత్సరానికి ముందు నుంచి అక్కడ రంగంలోకి దిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా జరిగిన అన్ని మీటింగ్స్ను చూస్తూ ఉంటే ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది. యూపీ చాలా ఇంపార్టెంట్ రాష్ట్రం. మన దేశ ఎన్నికల్లో చాలా ఎక్కువగా ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందితేనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో సైతం గెలుపొందేందుకు ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ రాష్ట్రంలో గెలుపొందడానికి చాలా కీలకంగా బీజేపీ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు సమాజ్వాదీ పార్టీకి గత లోక్సభ ఎన్నికల్లో 5 నుంచి 37 స్థానాలకు ఎగబాకింది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ మేము గెలుస్తాం అనే నమ్మకం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ నరేటివ్ను ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా సంఘ్ పరివార్ అవసరం బీజేపీకి ఎంతో ఉంది. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు కలిసి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో వీళ్ళ నరేటివ్ను వీళ్ళే సెట్ చేసి విపక్షాలను ఒక కార్నర్లో పడేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. యూపీలో కనుక మరొక్కసారి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో ఢోకా లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్లనే ఇప్పుడు సంఘ్ పరివార్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది కాబట్టి భవిష్యత్తులో దీని తాలూకు పరిణామాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.